నమస్తే అండి. ఇది వచ్చేసి గోంగూర విత్తనాలు. మనం మంది 1 ఎకర్ గోంగూర విత్తనాలకు వదిలేసాము. అందులో మేము కొద్ది ల్యాండ్ అంటే ఒక 5-6 సెంట్లు మాత్రమే కట్ చేసాము ఇప్పటికి. చూడండి, ఇవన్నీ గోంగూర కట్ చేసి మనం చేసేసినవి. చాలా నవ్వండి ఇది. మార్నింగే చేస్తారు, మాకు ఇప్పుడు అవసరం అని చెప్పి రెడీ చేస్తున్నాం. ఇది గోంగూర విత్తనాలు చూడండి. గోగులు చల్లడం కోసం అది గోంగూర విత్తనాలు, తెల్ల గోంగూర దేశవాళీ వెరైటీ అండి ఇది. ఎవరికైనా ఒక 4 నుంచి 5 కేజీలు అట్లా ఎవరికైనా కావాలన్నా కానీ మేము పంపుతామండి. ఎందుకంటే మాది ల్యాండ్ 2 acres మేము రెడీ చేస్తున్నాం. ఇప్పుడు అవసరానికి తగ్గట్టు మాత్రం రెడీ చేస్తున్నాం. ఇది కంటిన్యూగా చేసే వర్క్ అయితే కాదు, ఒకటేసారి అయిపోయే విధంగా. చాలా నవ్వు ఇది. మనం జస్ట్ చేతికి కాలుకి తగిలితే చాలు మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి. గోంగూర విత్తనాలు ఇవి. చాలా కష్టం అండి. గోంగూర విత్తనాలు తయారు చేయడం మాత్రం చాలా కష్టం. ప్రిపేర్ చేసి చాలా నవ్వు అనిపిస్తుంది. ఫైనల్గా ఎండ్ ప్రోడక్ట్ అండి. మనం ఇప్పుడు మళ్ళీ చల్లడానికి రెడీ చేస్తున్నాం. ఇవి గోంగూర విత్తనాలన్నీ ఇవి. ఏదో సంచి తెచ్చుకో. ఇప్పుడు మేము గోగులు చల్లడం కూడా మీకు చూపిస్తాను, ఎలా చల్లుతామని చెప్పి. గోగులు అయితే ఇప్పుడు రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు మన పొలంలోకి ఇవన్నీ గోంగూర పుల్లలు చూడండి. ఇది గోంగూర అండి. ఇది కూడా మనం ఎర్ర గోంగూర అంటారు, దీన్ని పట్నం గోంగూర అంటారు. ఇందులో ఇది ఇప్పుడు మీకు చూపిస్తుంది. దీనికి వాటర్ వేయలేదు, వర్షాధారంగా వేసింది. ఇంత పెరిగింది వర్షాధారం. వాటర్ వేసింది ఉంది, హార్వెస్ట్ చేస్తున్నాం అది. ఎందుకంటే మనకి ఇంత చిన్నగా ఉంటే సేల్ చేయడం కష్టం. గోంగూర విత్తనాలు స్ప్రెడ్ చేస్తున్నాం అండి. ఫస్ట్ చల్లేసుకోవాలి ఇట్లా. చూడండి, గోంగూర విత్తనాలు కనిపిస్తున్నాయి కెమెరాలు కంటే. చిన్నగా ఉంటాయి కదా. చాలా బాగా స్టిక్ చేసినారు, నిండుగా అయితే కాదు. అంటే త్వరగా చల్పగా చల్లితే త్వరగా అయిపోతుంది. నిండుగా చల్లినామంటే మనకు చాలా టైం తీసుకుంటుంది. త్వరగా హార్వెస్ట్ చేసుకోవాలంటే మనం చల్పగా చల్లాలి. నిండుగా చల్లేస్తే చాలా టైం తీసుకునేసి మనకు ఎక్కువ రోజులు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అది గ్రోత్ ఉండదు. దాంతో బట్టి మనకు స్టెమ్ బలంగా రాకుండా చిన్నగా వచ్చేసి మనకు కట్టలు కూడా ఎక్కువ రావండి. మనం ఇలా చల్లేసుకున్న తర్వాత ట్రాక్టర్ రెడీగా ఉందండి. ట్రాక్టర్తో మనం టిల్లర్ కొట్టించేస్తాం. ఫస్ట్ టిల్లర్ కొట్టేస్తాము.
అంతేలే. వద్దు వద్దు ఇంకా వద్దు. టిల్లర్ వేసేసామండి. టిల్లర్ అయిపోయింది. ఇప్పుడు గుంటకేస్తున్నాము. గుంటకేస్తే మనకి గడ్డంతా వెళ్ళిపోతుంది. గడ్డంతా వెండిపోతుంది. ఇందులో మనం వచ్చేసి ల్యాడర్ వేసి మనం వాటర్ పారించడం జరిగింది. ఇప్పుడు మనం ఇది హార్వెస్ట్ చేస్తున్న గోంగూర. ఆల్రెడీ చాలా దాకా హార్వెస్ట్ ఇప్పుడు దున్నుతున్నదంతా హార్వెస్ట్ చేసింది. మనం అది అందులో మళ్ళీ రెండో కప్ గోంగూర వేసామండి. ఇప్పుడు అంటే అది నాటు రకము. ఇది కనిపిస్తుంది కదా, ఇలాంటి గోంగూర వేసామండి అందులో. ఇది తెల్ల గోంగూర, ఇదంతా ఎర్ర గోంగూర. ఇప్పుడు మరి ఇది 2-3 వీక్స్కి హార్వెస్టింగ్ కోసం మనం పెట్టుకున్నాము. 3 నుంచి 4 వారాలకు మనకు సరిపోతుంది ఇది. తర్వాత నెక్స్ట్ అక్కడ మీకు చూపించాను కదా చిన్న గోంగూర, అది వాటికి వాటర్ ఇచ్చేస్తే మనకు ఇలా గ్రో అయిపోతుందండి. బాగా పెరుగుతుంది. వాటర్ జీవామృతం వాటర్లో ఇచ్చేస్తే మనకు బాగా గ్రోత్ వచ్చేస్తుంది. ఇలా గుంటకి వేసిన తర్వాత మనం ఇందులో ల్యాడర్లు పరిచేస్తామండి. ఈ గడ్డి ఆరిపోతుంది. గడ్డి మొత్తం గుంటకి వేసిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయి ఎండిపోతుంది. మనం ల్యాడర్లు వేస్తే వాటర్ అంది మనం చల్లిన గోగులన్నీ మొలవడం జరుగుతుంది. ఈ ఇప్పుడు చల్లిన గోంగూర కరెక్ట్గా మనకు 4 డేస్కి 4 to 5 డేస్కి మనం మొత్తం జర్మినేషన్ వస్తుంది. 25 డేస్ నుంచి 40 డేస్ లోపు మనం హార్వెస్ట్ చేసేసుకుంటామండి అంతా. అలా చేసుకోకపోతే మనకు గోంగూర విత్తనాలు వచ్చేస్తాయి. దానివల్ల గ్రోత్ ఉండదు. గోంగూర సీడ్ స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంకా సేల్స్ కూడా తక్కువ అండి. ఆకు ఎక్కువ ఉండాలా. ఇలా చల్లుకోవాలండి గోంగూర విత్తనాలు అయితే. స్ప్లిట్ చేయడమే. ఇప్పుడున్న ఈ సాయిల్కి వచ్చేసి మనం 2 kgs చల్లామండి. 2.5 kg. అంతకంటే నిండుగా చల్లామంటే మనకు లేట్ అవుతుంది హార్వెస్టింగ్. అంత క్వాంటిటీ చల్లేసుకొని మనం డ్రిప్ ద్వారా వాటర్ వదులుకున్నామంటే మనకు వచ్చేస్తుందండి ఈల్డింగ్. జీవామృతము, పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్ ఇవి తప్ప వేరే అవసరం లేదు.
దోమకు వచ్చేసి నిమాయిల్ అండి. నిమాయిల్ ఎక్కువ కలుపుకొనేసి దోమకి పురుగుకి రెండు అదే వాడుకోవాలి. మన ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూరకి ఎక్కువ వస్తాయి, పురుగు వచ్చేస్తుంది, పచ్చ పురుగు ఎక్కువ హోల్స్ వేసేసి డ్యామేజ్ చేస్తుంది. మన బొక్కలు పడిందంటే మనకు వాల్యూ ఉండదు మార్కెట్లో వాటికి. అవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, మళ్ళీ కలుద్దాం, బాయ్.